తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. చంద్రబాబు గెలిచారు, సీఎం అయ్యారు. వెంటనే 5 సంతకాలు పెట్టారు. కానీ చాలా మంది సంతకాలు పెడితే పని అయిపోతుందా, అమలవ్వాలి కదా అని మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే ఏపీ ఆర్థిక పరిస్థితి అలా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఆర్బీఐ ముందు కనీసం 4,000 కోట్ల అప్పుల కోసం నిలబడేవారు. వాటికి తోడు కనిపించిన ప్రతి ఆస్తి తాకట్టు పెట్టేశారు. మందు బాబులను వచ్చే 25 ఏళ్లకు తాకట్టు పెట్టేశారు. ఆదాయం పెరగలేదు. మరి ఎలా అమలు చేస్తారన్నదే సందేహం. చంద్రబాబుకు నిధుల కొరత ఉందా? చంద్రబాబు పాలన మొదలైంది. ప్రక్షాళన షురు అయ్యింది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో పాతుకుపోయిన అధికారులకు శంకరగిరి మాన్యాలు పట్టించబోతున్నారు. ఆ స్థానాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబు అనుకూలమైన అధికారులు కొలువు తీరబోతున్నారు. తొలి నిర్ణయాలుగా ఏకంగా 5 ఫైల్స్ పై సంతకం చేశారు చంద్రబాబు. తొలి సంతకం మెగా డిఎస్సి. తాను అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ పై తొలి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సిని ఇచ్చింది. ఇప్పుడు దీనిని సవరించి కొత్త ప్రకటన విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ యాక్టుకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేశారు చంద్రబాబు. వైసీపీ పెద్దలు ఈ యాక్ట్ను అడ్డం పెట్టుకొని భూములు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. చెప్పినట్టుగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. మూడో సంతకం పెన్షన్ 4,000కు పెంపు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయల కంటే 1,000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు చంద్రబాబు. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ డబ్బును పంపిణీ చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. అదే ఫైల్పై సంతకం చేశారు. 4వ సంతకం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం. టీడీపీ హయాంలో 5 రూపాయలకే భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 క్యాంటీన్లు నడిచేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని తొలగించింది. ఇప్పుడు మళ్లీ వీటిని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ ఫైల్పై సంతకం చేశారు చంద్రబాబు. ఇక 5వ సంతకం స్కిల్ సెన్సస్, నిరుద్యోగం. ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలకమైన సమస్య. అసలు ఎంతమంది ఉన్నత విద్యను అభ్యసించారు, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఎవరి నైపుణ్యాలు ఏంటి, ఈ లెక్కలను తేల్చేందుకు స్కిల్ సెన్సస్ను చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఈ సెన్స్ ద్వారా వచ్చిన డేటా ఆధారంగా ఎవరికి ఎలాంటి నైపుణ్యంలో శిక్షణ అవసరమో దానిని అందించి నిరుద్యోగాన్ని రూపుమాపాలని అనుకుంటోంది చంద్రబాబు సర్కార్. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలే. ముఖ్యంగా సామాజిక పెన్షన్లు ఇప్పుడు నెలకి 1,900 కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. అది వచ్చే నెల 1వ తేదీ నుంచి 3,000 కోట్ల పైనే అవుతుంది. అదేమీ చిన్న మొత్తం కాదు. 250 పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల సమయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు ఒక్క సంతకంతో 1000 పెంచారు. ఇతర విభాగాల వాళ్లకు 15,000 దాకా చేశారు. ఇక మెగా డిఎస్సి కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ దీర్ఘకాలంలో ఖర్చులని పెంచేవే. ఇంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా హామీలు అమలు చేస్తారనేది సస్పెన్స్గా మారింది. ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష చేశారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే సీఎం ఆషామాషిగా చేసి ఉండరని, ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయన్న అభిప్రాయం అయితే వినిపిస్తోంది. కేంద్రం నుంచి అందే సహకారం, ఆటోమేటిక్గా ఏపీలో పెరిగే పెట్టుబడులు, వ్యవహారాలు, వైసీపీ నేతలు దోచిన ఆదాయాన్ని నిలిపేయటం ద్వారా సర్కార్కు పెరిగే ఆదాయం వంటి వాటిని అంచనా వేసుకునే హామీల అమలు ప్రారంభించారని భావిస్తున్నారు. ఇక చంద్రబాబు సంతకాల పవర్ మరో 15 రోజుల నుంచి తేలనుంది. ఆ రోజున ఒక్కో పెన్షన్దారునికి 7,000 ఇస్తారు. ఆ తర్వాత నుంచి 4,000 ఇస్తారు. అవి చేతికి అందితే చాలా వరకు సక్సెస్ అయినట్లే, లేకపోతే ఇబ్బందికరమే. ధనిక రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఏపీతో పోలిస్తే చాలా తక్కువే అప్పులు చేశారు. అయినా రేవంత్ సర్కార్ హామీల అమలు కోసం కింద మీద పడుతోంది. చంద్రబాబుకి ఏ సమస్యలు లేకపోతే రాకపోతే ఆయన గొప్పతనమే అనుకోవచ్చు.
చూసారు కదా వ్యూయర్స్, మరి ఇలాంటి అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.